వెల్కమ్ టు జేపీ న్యూస్. అమరావతి రాజధానిని ఆ ప్రాంత మహిళలను ఉద్దేశించి సాక్షి టీవీలో చేసిన అనుచిత వ్యాఖ్యలపై తిరుపతి జిల్లా వెంకటగిరిలో నిరసనలు హోరెత్తాయి. స్థానిక ఎంపీడీఓ కార్యాలయం నుండి పట్టణ పురవీధులలో కూటమి మహిళలు నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. మహిళలను అనేక ఇబ్బందులకు గురి చేసిన వైఎస్ఆర్సీపీ, ఆ పార్టీ ఛానల్ సాక్షి ఇప్పుడు అదే పందా కొనసాగిస్తోందని మహిళలు ధ్వజమెత్తారు. ఘటనపై జగన్, ఆయన భార్య భారతిరెడ్డి కనీసం క్షమాపణ చెప్పకపోవడం దారుణమని మండిపడ్డారు. భారతిరెడ్డిపై విమర్శలు చేసిన వ్యక్తిని 24 గంటల్లో పట్టుకున్న కూటమి ప్రభుత్వం కృష్ణంరాజును ఎందుకు అరెస్టు చేయట్లేదని నిలదీశారు. అమరావతి మీద మొదటి నుండి విషం చిమ్ముతున్న సాక్షి ఇప్పుడు ప్రణాళిక ప్రకారం రాజధాని మహిళలపై సభ్య సమాజం తలదించుకునేలా అనుచిత వ్యాఖ్యలు చేయించిందని మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక పోలేరమ్మ ఆర్చ్ కూడలిలో కృష్ణంరాజు, కొమ్మినేని శ్రీనివాసరావు చిత్రపటాలు పాటు సాక్షి దినపత్రికలను తగలబెట్టారు. సాక్షి ఛానల్ మహిళల మీద అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసిన వాళ్ళని వెంటనే శిక్షించాలి. మహిళల మీద సాక్షి ఛానల్ మూసేయాలి. సాక్షి ఛానల్ మూసేయాలి. సాక్షి ఛానల్ ఉంది కదా. కృష్ణరాజును వెంటనే మహిళలకు క్షమాపణ నిన్న జరిగిన సాక్షి డెబిట్లో కృష్ణారెడ్డి గారు, శ్రీనివాసరావు గారు ఆడవారి పట్ల అసభ్యకరంగా మాట్లాడడం ఒక అమరావతిలోనే కాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ఆడవాళ్ళందరికీ కూడా వర్తిస్తుంది. ఆడవాళ్ళ పట్ల అసభ్యకరంగా మాట్లాడిన వ్యక్తులని వెంటనే శిక్షించాలి.
అలాగే మన సీఎం గారు ఉప ముఖ్యమంత్రి గారికి క్షమాపణలు కూడా చెప్పించాలి. ఎందుకంటే ఆడవాళ్ళనే వాళ్ళు ఒక వంటింటికే కాదు పరిమితము. ఆడవాళ్ళు చేయగలిగిన పని అంటూ ఏదీ లేదు. ఒక రాజకీయంగా కానీ, ఒక గృహిణిగా కానీ, ఒక వ్యాపారంగా కానీ, ఒక వ్యవసాయంగా కానీ ప్రతి ఒక్క దాంట్లో ఆడవాళ్ళు ముందుంటున్నారు. అట్లాంటి ఆడవాళ్ళ పట్ల అసభ్యకరంగా మాట్లాడడం చాలా బాధాకరమైన విషయము. ఎందుకంటే ఆడవాళ్ళంటే ఎంత చిన్నచూపు ఎందుకంటే ప్రతి ఒక్క వారికి ఎందుకు ఆడవారికి ప్రత్యేకమైన ఒక గుర్తింపు అనేది కూడా మన భారతదేశంలో మహిళలకి ఇస్తున్నారు. ఎందుకంటే భారతీయ మహిళలు అంటే ప్రతి ఒక్కరికి కూడా గౌరవము. అలాంటి మన భారతదేశంలోని మన ఆడవారికి, మన ఆంధ్రప్రదేశ్లోని మన ఆడవారికి రక్షణ అనేది అలాగే గౌరవం అనేది ఇవ్వకపోవడం చాలా బాధాకరమైన విషయము. అందుకని మేము ఇవాళ ఆడవారి పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన వారి పట్ల మేము ఈరోజు ఈ ఒక చిన్నపాటి కార్యక్రమం చేయడం జరిగింది. ఆడవారిని ప్రతి ఒక్కరు కూడా గుర్తించాలి. అట్లా గుర్తించిన పక్షంలో వారిని తగిన కఠినంగా శిక్షించాలని నేను మీడియా తరఫున కోరుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. భారతదేశ మహిళా మూర్తులందరికీ నమస్కారం అండి. భారతదేశ మహిళా మూర్తులందరికీ నమస్కారం అండి. భారతదేశ మహిళా మూర్తులందరికీ నమస్కారం అండి. సాక్షి ఛానల్ డెబ్యూట్లో కూర్చొని ఈరోజు సాక్షి యాజమాన్యం కృష్ణరాజు గారు అయితే మరొకరైతే ఏమి మహిళల్ని కించపరిచే విధంగా, అలాగే అమరావతిలో ఉన్న మహిళల్ని వేసులు అనటం అనేది ఈరోజు మహిళా లోకానికి వాళ్ళ మనోభావాలకి మనోవేదనకు గురి అవుతున్నారు. ఇటువంటి వ్యక్తుల మీద వెంటనే చర్యలు తీసుకుని సాక్షి యాజమాన్యాన్ని శిక్షించాలి. అలాగే సాక్షి పత్రికను కూడా మూసివేయాలని కోరుతున్నాము. ఈరోజు ఒక్క అమరావతిలో ఉన్న మహిళలకే కాదు ఈ అవమానం. మన